అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చిన. అదేంటంటే మాగి గణపతి సెలబ్రేషన్స్. మన హైదరాబాద్‌లో అయితే ఫస్ట్ టైం మాగి గణపతి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఎక్కడ అని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేనైతే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ అయితే చేస్తాను నేను. సో, మనకి హైదరాబాద్‌లో ఫస్ట్ టైం మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళైతే వనస్థలిపురంలో వైదేవి నగర్ కాలనీ లోపల మీకొక 500 మీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మనకి రత్నదీప్ సూపర్ మార్కెట్ అయితే వస్తది. ఆ రత్నదీప్ సూపర్ మార్కెట్ పక్కనే మనకి ఈ యొక్క మాగి గణపతి సెలబ్రేషన్స్ అయితే అంగరంగ వైభవంగా అయితే వీళ్ళు చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. నక్షత్ర హారతి కూడా వీళ్ళు ఇచ్చారు స్వామివారికి. ఇంతకీ మాగి గణపతి సెలబ్రేషన్స్ ఏంటి అని చెప్పైతే చాలామంది ఆలోచిస్తున్నారు. ఏం లేదండి, యాక్చువల్లీ ఇది ముంబైలో అయితే చాలా చాలా ఫేమస్ అంట ఈ సెలబ్రేషన్స్. మనం ఎలా అయితే వినాయక చతుర్థి చేసుకుందాం, ముంబైలో కూడా వాళ్ళు అక్కడ అదే విధంగా ముంబైలో ఈ మాగి గణపతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇదే ట్రెండ్ని ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే మహాదేవ్ ఆర్ట్స్ వాళ్ళు అయితే ఇప్పుడు బిఎన్ రెడ్డిలో అయితే పెట్టడం జరిగింది. బేసిక్‌గా ఏంటంటే మనకి మాఘశుద్ధ మాసంలో వచ్చే చవితి నాడైతే మహాగణపతి అయితే పుట్టినరోజంట. సో, వినాయక చవితి నాడైతే ఆయన భూమి మీదకొచ్చాడనైతే ప్రజలు నమ్ముతూ ఉంటారు. సో, మనం వినాయక చవితి నాడు ఏ విధంగా అయితే స్వామివారిని పూజిస్తామో, ఈ యొక్క మాఘశుద్ధ చవితి నాడు మాఘి గణేష్ అని చెప్పి చేయడం స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్‌లో మేబీ చాలా చోట్ల ఈ యొక్క మాఘి గణపతి సెలబ్రేషన్స్ అయితే మన హైదరాబాద్‌లో చేస్తారనైతే నేను అనుకుంటున్నాను. సో, చాలామందైతే చూడ్డానికైతే చాలా అంటే చాలా క్రౌడ్ గూడా వచ్చినారు. పూజలు గూడా చాలా బాగా అయినాయి. ఆ గణపతిని చూస్తుంటే గూడా అక్కడనే స్వామివారిని చూస్తూ ఉండిపోవాలనైతే మాకు అనిపిచ్చింది. ఇగ మీరు గూడా అయితే రండి. వచ్చి ఒకసారి స్వామివారినైతే చూడండి. స్వామివారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇది మాఘ గణపతి సెలబ్రేషన్స్‌కి ఓన్లీ 5 డేస్ అయితే జరుపుతారంట వీళ్ళు. మన రథసప్తమి రోజైతే హోమం చేస్తారంట మార్నింగ్. హోమం చేసిన తర్వాత మైట్ బీ ఆ రోజు ఈవినింగ్ గానివ్వండి, మళ్ళీ నెక్స్ట్ డే గానివ్వండి, వీళ్ళు నిమజ్జనం అయితే చేసే ఛాన్స్ ఉందనైతే అక్కడ నిర్వాహకులు మనతోనైతే చెప్పినారు. సో, ఇక మీరు గూడా వెళ్ళండి, స్వామివారి దర్శనం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, కామెంట్ చేయండి.